ఆమె తన ఎడమ చేతిలోని 3 వేళ్లు మాత్రమే కదిలించగలదు. అలానే రాయటం నేర్చుకుంది. కదల్లేని స్థితిలో ఉన్నా ఎప్పుడూ నిరాశను దరిచేరనీయలేదు. జీవితానికి చదువే చుక్కానిగా భావించింది. సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూనే అమ్మ ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమైంది. తానెంతో ప్రత్యేకమని నిరూపిస్తూ యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంకుతో రికార్డు సృష్టించింది. లక్ష్యం చేరాలంటే ఓటమిని అంగీకరించవద్దంటున్న సారిక స్ఫూర్తిగాథ ఇది. చూస్తున్నారుగా ఈ అమ్మాయిని. సాధారణంగా సివిల్స్ లక్ష్యం కోసం అందరూ ఏళ్ల తరబడి శ్రమించడం చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి స్థితిలో ఉన్న ఈ అమ్మాయి రెండో ప్రయత్నంలోనే సివిల్స్ లో ర్యాంకు సాధించి ఔరా అనిపిస్తోంది. అంతేకాక ఈ ఘనత సాధించిన తొలి కేరళ అమ్మాయిగా అందరి మన్ననలు పొందుతోంది. సివిల్స్ 922వ ర్యాంకు సాధించిన యువతి ఏకే సారిక. సొంతూరు కేరళలోని వటకర. తండ్రి శశి ఖతార్లో డెలివరీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అమ్మ రాజీ. పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ బారిన పడింది సారిక. నడుం కింది భాగం, కుడి చెయ్యి పూర్తిగా పనిచేయవు. జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం కావలసిన పరిస్థితి. అది తెలిసి కూడా అమ్మ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని, తన ముందు కంటతడి పెట్టలేదని అంటుంది సారిక. సెరిబ్రల్ పాల్సీ అనగానే చాలా మంది జీవితంపై ఆశను కోల్పోతుంటారు. సారిక ఎప్పుడూ అలా అనుకోలేదు. కుడి చెయ్యి పనిచేయకపోయినా ఎడమ చేతితోనే రాయటం నేర్చుకుంది. స్కూల్లో పిల్లలంతా ఆడుకుంటుంటే తనేమో పుస్తకాల పురుగులా సమయమంతా చదువుకే కేటాయించేది. ఇతరుల కంటే భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నా చదువుల్లో ముందుండేది సారిక. టీచర్లు, స్నేహితుల సాయంతో ముందుగానే పాఠ్యాంశాలు పూర్తి చేసేది. అలా కష్టపడి BA ఇంగ్లీష్ లిటరేచర్ వరకు చదువుకుంది. డిగ్రీ తర్వాత జీవితం తనకే అంకితం చేసిన అమ్మ కోసం ఏదైనా సాధించాలనుకుంది సారిక. కలెక్టర్ అయితే సమాజానికి సేవ చేయడంతో పాటు అమ్మను సంతోషపెట్టవచ్చని భావించింది. At that time, society is not accepted like today because we are differently able people are not in a mainstream in society at that time. So accessibility was the main problem. In my school, there was only one class with ramp, so that was my class all that years, and transportation cost was very much for me. So my parents sacrificed a lot to provide education for me. I thought I want to give back something for them. మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ దాటింది సారిక. మెయిన్స్ లో విఫలమవడంతో కొంత ఒత్తిడికి లోనైంది. కానీ ఆందోళన పడకుండా మళ్లీ ప్రయత్నించమన్న అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే అబ్సల్యూట్ IAS అకాడమీలో వైకల్యంతో బాధపడే వారికి ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుంది. అలా చిత్రశలభం ప్రాజెక్టులో భాగమైంది. I started preparing civil service after completing my graduation. It was in 2021. After that, I was very confused what to do. Whether I go to post graduation or anything else. It would be better choosing civil service because it was not my childhood dream. It is come by accident because I have a friend Gokul. He supported me a lot. He recommended me to read Collector Bro written by Prashant Nair IAS. Then I read that book and I thought I want to become a civil servant. డాక్టర్ జాన్ ఎస్కొట్టారం పర్యవేక్షణలో రోజూ 8 గంటలు చదివేది సారిక. మొదట చేసిన పొరపాట్లు సరిచేసుకుంటూ తనను తాను మెరుగుపరుచుకుంది. రెండో ప్రయత్నంలో ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమై పరీక్షకు హాజరైంది.
ఫలితంగా 23 సివిల్స్ లో ఉత్తీర్ణురాలైంది. అనుకున్న విధంగానే తనకు కలెక్టర్గా పోస్టింగ్ వచ్చే అవకాశముందని చెబుతోంది సారిక. Everyone came and wished me and call directly or in phone call. I am so happy. First of all, there is also last year Sherin Shahana cleared the civil service exam. She is also a wheelchair person in wheelchair. So also part of our Chittashalabam family. Okay, I am the second butterfly. I am so happy for that, and I am waiting for the service allocation. IAS was my first preference. I don't know whether I get it or not, but whatever the service I got, I will be happy. I want to share a message tell by the Helen Keller. She said that I cannot do everything, but I can do something, and I will do it. బంధువులు నువ్వేం చేయగలవంటూ ఎత్తిపొడిచినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు సారిక. ఉన్నత స్థానానికి చేరేందుకు వైకల్యం ఎప్పుడూ అడ్డురాదని, అందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని చెబుతోంది.